హాయ్ అండి. ఈరోజు నేను మీకు మటన్ కర్రీ విత్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాను. గోంగూర మటన్ అండి. ముందుగానే గోంగూరని ఈ విధంగా వలిచి పెట్టుకోవాలి. ఈ గోంగూర మీడియం సైజు కట్టలు 4, 3 కొండ గోంగూర కట్టలు, 1 మంచి గోంగూర కట్ట, 3 కొండ గోంగూర, 1 మంచి గోంగూర కట్ట, మొత్తం 4 కట్టలండి. ఇవి మీడియం సైజ్ కట్టలు 4. వీటిని ముందుగానే ఇలా వలిచి పెట్టుకున్నాను. మటన్ 3/4 కిలో మటన్ అండి. 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు. ముందుగా ఈ గోంగూరలో చాలా ఇసుకను మట్టి అయితే ఉంటాయండి. బాగా శుభ్రం చేసుకొని గోంగూరను అయితే ముందుగా విడిగా ఉడికించుకోవాలి. ముందు గోంగూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా కట్ చేసి ఉంచుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, వాటిని ఒక గిన్నెలోకి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోంగూరని ఇలా కడిగి దీంట్లో పెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకోవాలండి గోంగూరని, లేకపోతే ఇసుక మట్టి అనేవి తగులుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఇందులోకి తీసుకోవాలి. గోంగూర మొత్తం ఇలా వాష్ చేసుకొని ఇందులోకి అయితే తీసుకోవాలి. వాటర్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో. అందుకని గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. గోంగూర కడిగిన నీళ్ళల్లో చూడండి ఎంత ఇసుక అయితే వచ్చిందో. అందుకని గోంగూరని నీట్గా వాష్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళల్లో. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుంది. గోంగూర అనేది కడిగాం కదా, ఆ వాటరే దాదాపుగా సరిపోతుంది. ఇంకొక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ముందుగానే ఈ గోంగూరని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇది ఉడుకుతూ ఉంటుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మటన్ అయితే కట్ చేసుకుందాం. మటన్ని ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మటన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. గోంగూర కూడా ఉడకపట్టిందండి. గోంగూర చాలా ఫాస్ట్గానే ఉడుకుతుందండి. అయితే ముందుగా గోంగూరను వలిచి పెట్టుకొని ఈ విధంగా స్టవ్ మీద వేసి మటన్ని కట్ చేస్తూ ఉంటే ఇది ఉడికిపోతుంది. ఇంకొంచెం వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకాలి. అన్నీ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. లవంగాలు, చెక్క వేసుకోవాలి. ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కూరలోకి ఇవి సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగాక అల్లం, కొబ్బరి, చిన్నులపాయ పేస్ట్ 3 స్పూన్స్ వేసుకున్నాను.